ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరన్నా పోయారా? పోతారని ముందు చూపుతో ఇన్సూరెన్స్ చేయించారా? ఎవరు పోతారు? నయని. అమ్మా, ఏమంటున్నావు నువ్వు? ఫీల్ అవ్వకు విశాల్. ఏదైనా ప్రమాదం జరిగి తన ప్రాణం పోతే 25 కోట్లు గాయాల పాలై తన పనులు తను చేసుకోలేని పరిస్థితి వస్తే 5 కోట్లు వస్తాయని ఇన్సూరెన్స్ చేసింది మీ ఆవిడ. అవునత్తయ్య, చేశాను. చేసినందుకు సంతోషం. కానీ అసలు విషయం అది కాదు కోడలా. ఆ డబ్బంతా నీ చెల్లెలి కూతురు ఉలూచికి రావాలని నామినీగా తన పేరును ప్రస్తావించావుగా. ఉలూచిక? ఇప్పటికైనా అర్థమైందా నయని వదిన ఎంత మంచిదో? బిస్కెట్లు తినిపిస్తేనే ఏదో తినిపించరాంది పెడుతుందని రచ్చ చేశావు కదే. కాని నయని తనకి ఏ ప్రమాదం జరిగినా నీ బిడ్డ భవిష్యత్తు బావుండాలని ఇన్సూరెన్స్ చేయించింది. చేసింది కానీ మా అక్క బానే ఉంది కదా. అంటే మా అక్క పోతేనే కదా 25 కోట్లు వచ్చేది. ఏయ్ నోర్మయ్, కోపడకండి విక్రాంత్ బాబు, తన మనస్తత్వం తెలిసిందే కదా. కానీ మీరు ప్రాణాలతో ఉన్నా కూడా ప్రాణం నలిగిపోయేలా మాట్లాడుతోంది వదిన ఈ రాక్షసి. నయని ప్రాణాలతో ఎక్కడుందిరా? అదేంటి మమ్మీ అలా అంటావు? అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించేది పెద్ద మరదలి ఆత్మనా? ఏం బాబు, ఆత్మకథేవనా రాస్తారా? పెన్ను పేపర్ పట్టుకుని రానా? నువ్వు జోకు లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లికేషన్ వేసిందెవరో తెలుసుకో. అమ్మా, నైనీనే ఇన్సూరెన్స్ చేసింది కదా. నోనో, నయని ఇన్సూరెన్స్ చేసింది నాన్న. కానీ తన పరిస్థితి ఇలా ఉంది అని అప్లై చేసిందెవరు? ఎవరమ్మా? అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.